అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसको रोज पढ़ो, सामने करता कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనుకున్నాము. 103వ కీర్తన చదువుకున్నాము. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకున్నాము. అందరం కలిసి చదువుకున్నాము. 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. దేవుని యొక్క గొప్ప ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, ఆయన కరుణ సంపన్నుడై ఉండి మన ప్రాణాన్ని విమోచించి సమాధుల నుండి మనల్ని విమోచించి కరుణ కటాక్షముతో కిరీటము దయచేసిన దేవునికి అంత మాత్రమే కాదు, మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసి ఆయన గుణలక్షణాలను వివరించే బిడ్డలుగా మనం చేసినందుకు దేవుని స్తుతించి ఆరాధిస్తాం. ఇలాంటి ధన్యత, ఇలాంటి భాగ్యం ఈ లోకంలో ఎవరికి కూడా ఉండదు. కనుక అందరిని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించినాము. అయితే ఇప్పుడు 2వ సెక్షన్లో మనం ప్రభు శరీర రక్తంలో పాల్గొనడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నాం. చూడండి, ఇక్కడ దావీదు రాజు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని అంటున్నాడు. చూడండి, ప్రాణం అంటే రక్తం అని మనం చూసినాం. ప్రాణం అంటే బైబిల్లో చాలాసార్లు రాయబడింది. ప్రాణం అనే మాట బైబిల్లో 400 స్థలాల్లో రాయబడింది అన్నమాట. ప్రాణం అంటే 400 స్థలాల్లో. అయితే పాత నిబంధనలో 330 సార్లు రాయబడింది. కొత్త నిబంధనలో 70 సార్లు రాయబడింది ప్రాణం అనే మాట. ప్రాణము రక్తం అనేది ఒకటే అర్థం ఇస్తాయి, కానీ మాటలు వేరున్నాయి కాబట్టి రక్తం అనే మాట కూడా పాత నిబంధనలో 180 సార్లు రాయబడింది. అయితే కొత్త నిబంధనలో దాదాపు 70 సార్లు రాయబడింది. ఇది రక్తం అనే మాట పాత నిబంధన కొత్త నిబంధన కలుపుకొని 250 సార్లు రాయబడింది. అయితే ప్రాణం అనే మాట 400 సార్లు రాయబడింది. కానీ ఇవన్నీ మనము చూడము. అయితే ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో ఒక పదం ఎన్ని స్థలాల్లో రాయబడింది అనేది మనం బైబిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని అన్నీ వదిలిపెట్టి పోతాయి, కానీ వాక్యం ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏం రాయబడిందంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడు నేనే, చంక పెట్టుకున్న వాడను నేనే. చూడండి, ముదిమి వచ్చే వరకు. ఈ లోకంలో చిన్నపిల్లల్ని ఎవరైనా ఎత్తుకుంటారు, చిన్నపిల్లలు ఎవరైనా ముద్దులాడతారు, చిన్నపిల్లలు ఎవరైనా దగ్గర తీసుకుంటారు, చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, ఇంటికి తీసుకుపోతారు, ఇంకా మంచిగా చూసుకుంటారు. అదే ముసలి వాళ్ళని తీసుకుపోతారు ఎవరైనా 90 years 8 years ఓల్డ్ ఉంది ఎవరైనా, బాబు మా అమ్మని మీ ఇంటికి వారాన్ని తీసుకుపో, ఒక నెలకు తీసుకుపో అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే దేవుడు ఏమంటాడంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే, చంక పెట్టుకున్న వాడను నేనే. చూడండి, ఎత్తుకోవడము చంక పెట్టుకోవడం అనేది చిన్నపిల్లలు చేసే పని. దేవుడు మనల్ని చిన్నప్పుడు ఎంత ట్రీట్ చేస్తాడో అదే విధంగా మనం ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా దేవుడు ఆ విధంగా మనల్ని చేస్తున్నాడు అనమాట.
కనుక అందుకని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ జీవించటమే మన పని. అయితే చూడండి, మన సందర్భాన్ని బట్టి మనము ఈ యొక్క వచనాలన్నీ చూడము. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన మాట చూడండి, ఆదికాండము 9వ అధ్యాయంలో, ఆదికాండము 9వ అధ్యాయము ఒకసారి మనం తీసుకొని మనం క్లుప్తంగా మరి ప్రభు శరీర రక్తంలో పాల్గొనడానికి మనము సిద్ధపడతాం. మనల్ని మనము పరీక్షించుకొని మనం యోగ్యులంగా మరి ప్రభు ఎదుట మనము సిద్ధపడి ఆయన శరీర రక్తంలో పాల్గొందాలి. ప్రభు రక్తం పరిశుద్ధం, ఆయన శరీరం కూడా పరిశుద్ధమే. చూడండి 4వ వచనం చదవండి. 4వ వచనం 9వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. ఎందుకు చదివిస్తున్నానంటే రక్తము ప్రాణం ఒకటే కాదనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. అయితే రక్తం వల్ల ప్రాణం వల్ల ఒకటే. చూడండి, కానీ రక్తంతో దాని మాంసము తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణం అన్నమాట. కనుక ఇది మరి ఇజ్రాయేలుకు దేవుడు మరి ఇచ్చిన ఆజ్ఞ అన్నమాట. చూడండి, చాలా మంది మరి ఇప్పుడు కూడా మన దేశంలో కూడా కొంతమంది మరి ఏదైనా ఒక పొట్టేలు కానీ ఒక గొర్రెలు కానీ మేకను కానీ కోసినప్పుడు దాని రక్తం అంతా కూడా తీసివేసి మాంసము తింటారు. ఎందుకంటే మరి రక్తంలో మనిషికి ఉన్న ఆలోచనలన్నీ, జీన్స్, స్వభావ లక్షణాలన్నీ కూడా మరి రక్తంలోనే ఉంటాయన్నమాట. అయితే చూడండి, ఇక్కడ మరి ఇలాంటి రక్తము, ఈ స్వభావము, ఈ స్వభావ లక్షణాలు మరి మనలో కూడా రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏమిటి మనిషి యొక్క స్వభావం? ఎలాంటి స్వభావము? పాపపు స్వభావము, కోపం స్వభావము, వీర్ష, తర్వాత కపటము, ద్వేషం, అసూయ. ఈ లోక సంబంధమైన మనకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఎందుకంటే మన ప్రాణంలో ఉన్న ఆలోచనలు, మన రక్తంలో ఉన్న ఆలోచనలు అక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుప్రభువు వారు చెప్పాడు. 7:21 చదవండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, చూడండి, మొట్టమొదట దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్థలాలు, ఆ దేశాలు మరి తిరిగాడు అనమాట. అయితే ఆయన తిరిగే స్థలంలో ఆయన ప్రయాణించే మరి ఒకసారి ఏం చేసిందంటే, ఒక వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినప్పుడు అందరూ కూడా ఆ విధంగా కూర్చున్నప్పుడు ఏమైందంటే, అక్కడ ఉన్న శాస్త్రుల పరిచయాలు ఏంటి మరి నీ శిష్యులు కానీ నువ్వు కానీ మరి కాళ్ళు కట్టుకోకుండా మరి స్నానం చేయకుండా భోజనము చేస్తున్నారు అని వాళ్ళు అభ్యంతరపడ్డారు అనమాట. ఎవరు? శాస్త్రులు, పరిచయాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏం చెప్పాడంటే, మరి స్నానం చేసిన వాడు మరి కాళ్ళు మాత్రమే తప్ప మొత్తం కడుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయితే తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, మరి మనిషిని అపవిత్రపరిచే విధానము ఏమిటి అంటే, మరి మనుషులు లోపటి నుంచి బయట నుంచి లోపలికి వచ్చే వాటి వల్ల అపవిత్రుడు కాలేడు అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ మీరు దానికి పై వచనాలు చదవండి. మరి పై వచనాల నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి అంటే మరి 8 వచనాల నుంచి మీరు చదివితే అక్కడ మరి ఏం రాయబడింది 8 నుంచి 21 వరకు చదివిన తర్వాత మీకు సమయం లేదు కాబట్టి మీ అబ్బాయి సండే స్కూల్ ఉంది. సునో ఏం చెప్పండి, చెప్పండి మీకు మీ అబ్బాయి. అయితే చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మరి లోపల నుండి వచ్చినట్టువే మనిషిని అపవిత్రపరుస్తాయి అని చెప్తారు. చాలా మంది తినటం వల్ల అపవిత్రులు అవుతాము అని చెప్తున్నారు, కానీ తినటం వల్ల అపవిత్రులు కాలేరు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క ఆహార
ఆహారాన్ని ఎవరైతే ప్రార్థన చేసుకొని తింటారో ఆ ప్రార్థన అన్నది పవిత్రమైపోతుంది అన్నమాట. ఎలాంటి ఆహారమైనా కానీ చూడండి, పాత నిబంధనలో ఏదైతే నిషేధమని ఎంచబడిందో అది కొత్త నిబంధనలో దేవుడు ప్రార్థన ద్వారా దాన్ని పవిత్రపరిచాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మరి ప్రార్థన వల్ల పవిత్రపరచబడతాయంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, ఇక్కడ లోపల నుండి అనగా మనిషిని హృదయముల నుండి మరి మొట్టమొదటి ఏమొస్తాయంటనా దురాలోచనలు. చూడండి, నేను తర్వాత వెళ్ళి చదువుకోండి, దాదాపు 13 లక్షణాలు ఉన్నాయి. 13 మరి థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయం నుంచి వస్తాయి. మన జీన్స్ అంటే రక్తం, మన ప్రాణం నుంచే వస్తాయి అన్నమాట. అయితే ఇలాంటి లక్షణాలు రాకుండా ప్రభు అయిన దేవుడు ఒకసారి యూదులతోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు నా రక్తం తిని నా రక్తం తాగి నా శరీరము మీరు తినాలి, అప్పుడే మీరు నిత్య జీవం గలవారు. మీ స్వభావం మారిపోతుంది, మీ థాట్స్ మారిపోతాయి, మీ గుణం మారిపోతుంది, మీ మనసు అంతా చేంజ్ అయిపోయి నాలాంటి మనసు మీకు వస్తుంది, నాలాంటి బుద్ధి మీకు వస్తుందని దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మాటకు వాళ్ళు ఏం చేశారంటే అభ్యంతరపడ్డారు. ఎట్లా చెప్పాడు ప్రభు? చూడండి, ప్రభు చెప్పిన మాటలు ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 47, 48, 49 వచనాలు చదవండి. ఎవరైనా ఒక చదవగలిగిన విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. తర్వాత చూడండి, దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు 51వ వచనం చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారమును లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నానని. మీతో నిశ్చయముగా చెప్తాను. నిశ్చయం అంటే ఖచ్చితము. కనుక మరి లోకమునకు జీవము కలగాలంటే, లోకమంతా కూడా జీవించాలంటే నా శరీరము తినాలి అని యేసుప్రభువు చెప్పారు. చెప్పినప్పుడు అందరూ కూడా అభ్యంతరపడ్డారు. మరి ఇదే అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు ఖర్చు పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన ఆశీర్వదించినప్పుడు 5,000 మంది తిన్నారు. పురుషులు మాత్రమే 5,000 మంది. కనుక పురుషులే 5,000 మంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10,000 మంది ఉంటారు. పురుషులు స్త్రీలు ఎక్కువ ఉన్నారు. కనుక మరి పురుషులు 10,000 మంది ఉన్నప్పుడు, పురుషులు 5,000 మంది ఉన్నప్పుడు, స్త్రీలు 10,000 మంది ఉన్నప్పుడు, పిల్లలు కూడా ఉంటారు కదా సండే స్కూల్, వాళ్ళకి 5,000 మంది. ఎంతమంది అయినారన్నా? 20,000. తర్వాత మరి ఇప్పుడు మరి యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీడియా. తెలుసు కదా మీడియా అంటే? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పులు పట్టడానికి అనమాట. ధర్మశాస్త్రం గురించి కానీ, ఇస్లాం గురించి కానీ, యెహోవా దేవుని గురించి కానీ ఎక్కడైనా ఏదైనా పొరపాటు కలుగుతాడని మరి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించేవారు అనమాట. వీళ్ళందరూ కూడా ఒక 5,000 మంది. మరి అందరు కలుపుకుంటే దాదాపు ఎంతమంది అయినా కదా? 25,000 పీపుల్స్. చూడండి, 25,000 మందికి యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు తిన్న తర్వాత మళ్ళీ 12 గంపలు వాళ్ళు మరి తిన్నారన్నమాట. చూడండి, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాన్ని చూసి మరి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈయన కానీ మనకు రాజైతే బాగుంటుంది అని. మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఈయన పరలోకము భూమి పుట్టిన కాంచి మరి ఎన్నెన్నో గొప్ప విషయాలు ప్రవక్తలు, తర్వాత రాజులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, న్యాయాధిపతులు చెప్పని మాటలు ఈయన చెప్తున్నాడని యేసు ప్రభు వారిని రాజుగా చేయాలని ఆయనను బలవంతంగా తీసుకోవాలని వచ్చినారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి రాజుగా కావడానికి కాదు, ఆల్రెడీ ఆయన రాజే.
చూడండి ఆల్రెడీ ప్రకటన గ్రంథం 19:16 ఏం రాయబడింది? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఆయన మరి వస్త్రం మీదను తొడ మీదను రాయబడింది. కనుక ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఆల్రెడీ ఆయన రాజే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియక యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చేయాలని 15వ వచనంలో రాయబడింది. చూడండి, అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మరి రాజుగా చేయాలని వచ్చినప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళాడు. ఈ లోకంలో ఎవరైనా నేను రాజుగా చేస్తామండి, రాజుగా ఎన్నుకుంటామంటే ఎవరైనా ఒప్పుకోరా? చూడండి, ఎవరైనా ఒప్పుకుంటారు. కనుక మనం బైబిల్లో చూసుకుంటాం, యూదులు ఇజ్రాయెల్. కనుక యూదులు అనే రాజులు ఒక 20 మంది ఉన్నారు. తర్వాత ఇజ్రాయెల్ రాజులు కూడా 20 మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా రాజులు అయ్యారు, ఏ విధంగా పరిపాలన చేశారు అనేది మీరు ఫస్ట్ సెకండ్ రాజులు, తర్వాత 2వ దినవృత్తాంతంలో మరి ఫస్ట్ దినవృత్తాంతం చదివితే మరి మీకు అక్కడ ఈ యొక్క చరిత్ర అంతా కూడా తెలుస్తుంది. అయితే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి లాస్ట్ లో ఏం చెప్పాడంటే నా శరీరం నేను ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్తున్నాడు. ఇప్పుడు 52వ వచనం చదవండి. 52వ వచనం, యూదులు ఈయన తన శరీరం ఎలాగ తిననేగలడని యూదులు ఈయన తన శరీరం ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించారు. అదేంటండి శరీరం తినమంటాడు, మళ్ళొకసారి రొట్టెలు మరి చేపల మీద తింటాం, కానీ ఇదేంటి శరీరం తినమంటాడని వాళ్ళు వాదించారు. ఒకరితో వాదించి ఇదేందో బాలేదు అని అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎమ్మటించడం వాళ్ళు మరి మానివేశారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎమ్మటించడం మానివేశారు. 66వ వచనం చదివితే 66వ వచనము, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. చూడండి, మనుషులు ఏదైనా చేస్తారు, బాబు దేవునికి మరి దానాలు చేయండి, ధర్మాలు చేయండి, కొబ్బరికాయలు తీసుకురండి, ఇంకా అవి తీసుకురండి, పొట్టేళ్ళు తీసుకురండి, నైవేద్యాలు తీసుకురండి అని చెప్తే ఓకే అంటారు. కానీ మరి ఏమని చెప్పినాడు దేవుడు ఇక్కడ? మరి ఒక విధంలో చెప్పాలంటే మీరు నాలాగా అండి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఒక మనిషి రక్తం ఇంకొక మనిషికి ఎక్కిస్తే ఏమవుతుంది? డాక్టర్ బతుకుతాడు. కానీ బ్రతికినప్పుడు షేమ్ గ్రూప్ అయితేనే బ్రతుకుతాడు, వేరే గ్రూప్ అయితే చచ్చిపోతాడు. చూసారా, ఇక్కడ మరి దేవుడు మీరందరూ కూడా ఆ గ్రూప్ కలిగి ఉన్నాడు. అయితే నా గ్రూపు మీకు కావాలి. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఈయన గ్రూప్ ఏం గ్రూపు? యేసుప్రభు వారి రక్తం ఎలాంటి రక్తము? పరిశుద్ధమైన రక్తం. మీరందరూ కూడా వేరే వేరే కేటగిరీకి చెందిన వాళ్ళు. అయితే పరిశుద్ధమైన గ్రూప్ కావాలంటే నా రక్తము తినాలి, నా రక్తం తాగాలి, నా శరీరము తినాలని చెప్పి వేసుకోవాలి. మేము అట్లే ఒప్పుకోవాలి, పరిశుద్ధులు మాకెందుకు? మేము మా ఒక జీవితంలో మేము ఉంటాము, 13 లక్షణాలతో మేము ఉంటాము, కానీ మేము మరి నీలాంటి వాళ్ళం కావాలంటే మాకు కుదరదు అని యేసుప్రభువు వదిలిపెట్టి అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు లాస్ట్లో ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి యేసుప్రభువు వారితో ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 68వ వచనం చదవండి. 67 కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా చూసారా, లాస్ట్ లో ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. ఎంతమంది భోజనం చేశారు? 25,000 మంది భోజనం చేశారు. వీళ్ళందరూ ఎవరు? శిష్యులే, యేసుక్రీస్తు ప్రభువారు. అప్పటి నుండి అనేకమైన శిష్యులు వెనుదీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు అని 66వ వచనంలో రాయబడింది. కనుక శిష్యులు అంటే నేర్చుకునే వాళ్ళు, నేర్చుకోవడానికి వచ్చారు. కానీ మరి యేసుప్రభు చెప్పిన మాటలు ఏం చేశారు? వాళ్ళు మరి వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళకు తెలియలే. అది యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు అర్థం చేసుకున్న వ్యక్తులు ఎంతమంది? 12 మంది మాత్రమే. ఈ 12 మందితో ఏమంటున్నాడు యేసుప్రభు వారు? మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని యేసుప్రభు వారు అడిగాడు. అడిగితే ఈయన ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 68 వచ్చిన సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి నిలబడటానికి, ఆయన రక్తం తాగడానికి, ఆయన శరీరం తినడానికి ఎంతమంది నిలుచున్నారు?
12 మంది మాత్రమే నిలుచున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన స్వభావం మేము ధరించుకోవాలి, ఆయన గుణలక్షణాలు మాకు రావాలి, మా గుణం అవసరం లేదు, మాదంతా పాప స్వభావం, పాప గుణము, ఈ గుణంతో మేము పరలోకం చేరలేము, ఈ గుణంతో మేము సంతోషంగా ఉండలేము, ఈ గుణంతో మేము ఆశీర్వాదము పొందలేము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము. దేవుని గుణం, యేసు ప్రభువు వారి గుణం కావాలి, ఆయన స్వభావ లక్షణం కావాలి అని వాళ్ళు 12 మంది సిద్ధపడ్డారు. మిగతా వాళ్ళందరూ ఏం చేయమన్నారంటే వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, రొట్టెలు అయిపోయినాయి, మరి 1000 మంది తిన్నారు. అదే విధంగా మరి యేసు ప్రభువు వారు ఏదైనా ఒక ఫింగర్ చెయ్యి కట్ చేస్తాడేమో, ఒక వేలు కట్ చేస్తాడేమో, కట్ చేసి మరి దాన్ని ఆశీర్వదించినప్పుడు అన్ని మాంసం అయిపోద్దేమో, మేము తినాలని అనుకున్నాము. అదే కదా వాళ్ళు ఆలోచించింది. ఇప్పుడు యేసు ప్రభువు వారు కొద్దిగా ఆయన చేతులు లేకపోతే ఏమైపోతుంది, ఎక్కువైపోతుంది. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళందరూ 5 రొట్టెలు తీసుకొని మరి ఆశీర్వదించినప్పుడు ఇట్లయిపోయినాయి రొట్టెలు. మరి అదేవిధంగా ప్రభు ఎక్కడన్నా ఒక చేయి కట్ చేస్తాడు, ఏం కట్ చేస్తాడో మరి తీసి మరి ఆశీర్వదించినప్పుడు అంతా మాంసం అయిపోతుంది. మనకు మరి ఫస్ట్ లాగా రొట్టెలు వడ్డించినట్టు వడ్డిస్తే ఎక్కడ తినాలి మనం అని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మేము తినము, ఈయన శరీరం మేము ఏ విధంగా తింటామని అందరూ కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ 12 మంది మిగిలారు. అయితే 12 మందితో ప్రభు అయిన దేవుడు భోజన సహవాసం కలిగి ఉన్నాడు. 12 మందితో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి శరీరాన్ని, రక్తాన్ని పంచుకుంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 19-20 వచనాలు చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఏం తీసుకున్నాడు ఇక్కడ? ఏమైనా కట్ చేశాడా, చేయమని కట్ చేశాడా? కనుక యేసుక్రీస్తు వారి మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని అక్షరార్థం ఉంటాయి, కొన్ని ఆత్మానుసారంగా ఉంటాయి. చాలా మంది మరి కొన్ని మాటలు అపార్థం చేసుకుని ఒకసారి ఒక ఆయన మరి పెద్ద భక్తుడు అనమాట. ఆయన మరి హిందువులలో చాలా గొప్ప భక్తుడు. అయితే ఆయన ఏమన్నాడంటే మరి కన్యకకి ఎట్లా మరి శిశువు పుడతాడు, అది ఎట్లా అసాధ్యము అని పెట్టాడు అన్నమాట. అప్పుడు నేను ఎందుకంటే మరి నాది కూడా చిన్న ఛానల్ ఉంది, నేను మరి దేవుని వాక్యం మాత్రమే చెప్తాను నేను. ఎందుకంటే ఒక్క పదం బైబిల్లో ఎన్నిసార్లు ఉంది, మరి ఆ ఒక్క పదం మీదే ఈగలు పెడుతుంటాను. మరి 2019లోనే మరి కురియనకులు గారు ఇంకా పెద్దవాళ్ళు మీ మెసేజ్లు ఆన్లైన్లో పెట్టమని చెప్పారు. అయితే ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే ఈ మధ్యలోనే మరి 5 months అయిందంటే మరి అది ఛానల్ పెట్టి మరి దాంట్లో మరి ఆయనకు నా కామెంటరీ వల్ల నాకు అనిపించింది. అంటే మాటలలో చెప్తున్నాను, ఆయన గురించి మాట్లాడాలనుకోలేదు. అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం గుర్తు చేశాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడు, మరి కన్యకకు శిశువు పుట్టడం అసాధ్యము అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఆయనకు దేవుని యొక్క శక్తి తెలియదు. దేవుడు కన్యకకు మరి శిశువు పుట్టాడు, కన్యకు కుమారుడు పుట్టాడు, యేసులో పుట్టాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? నమ్మటం లేదు. ఎట్లా పుడతాడు అని అంటున్నాడు. అంటే దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉంటుందా? యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని అన్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. యేసులో కూడా ఏమన్నా నమ్మటనే వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఆయన శూన్యంలో భూమిని వేలాడి తీసినాడు. ఈ భూమికి ఏమైనా ఆధారం ఉందా? తిరుగుతూ ఉంది, కొన్ని 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది, ఆధారమే లేదన్నమాట. చూడండి, ఒక బైక్ నడపాలంటే ఆధారం ఉండాలి. దాన్ని మరి హ్యాండిల్స్ సరిగా స్ట్రైట్గా పట్టుకోవాలి. నువ్వు స్ట్రైట్గా పట్టుకోకుండా బైక్ పోతే ఏమవుతుంది? ఎక్కడో దగ్గర మరి గ్యాస్ పడుతుంది. చూడండి, ఇక్కడ మరి ఈ భూమికి ఆధారం లేదు, స్టార్స్ ఆధారం లేదు, ఈ ఇష్టంలో దేనికి కూడా ఆధారం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే రన్ చేస్తున్నాడు, వాటి పరిధిలో మరి చేస్తున్నాడు. చూడండి, మరి ప్రపంచాలు సృష్టించాడు. ప్రపంచం అంటే ఈ భూమి అంతా ఒక ప్రపంచం అంటారు. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో సృష్టించాడు దేవుడు. అయితే ఈ ప్రపంచాలన్నీ కూడా మరి వాటి పరిధిలో తిరుగుతున్నాయి. అయితే ఇంత గొప్ప దేవుడు ఒక మరి కన్యకకు కుమారుని పుట్టించలేనంత విధానంలో వాళ్ళు దేవుడు తక్కువ చేస్తున్నారు. చూడండి, మన భారతీయులలో ఉండే చెడ్డ లక్షణం ఏంటంటే మనిషిని హైలైట్ చేస్తారు, దేవుని తక్కువ చేస్తారు.
చూడండి, భారత వేదాలలో కూడా రాయబడింది. మరి ఒకసారి భస్మాసురుడు అనే ఒక వ్యక్తి మరి దేవునికి చేస్తుంటాడు. చేస్తుంటే మరి ఆయన దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి బాబు నీకు అని అడిగాడు. అడిగితే నేను ఎవరిని ఎత్తిన మీద సేపెడితే వాడు భస్మైపోవాలని చెప్పాడు. అన్నప్పుడు ఈయన ఏం చేశాడు, తటాస్తు అన్నాడు. తటాస్తు అంటే కలుగాక. అప్పుడు ఏం చేశాడు, సరే మరి నువ్వు నాకు ఈ వరం ఇచ్చినవన్నీ ఎట్లా తెలియాలి, ప్రూఫ్ కావాలి, రుజువేంటి? సరే ఫస్ట్ నీ మీద టెస్ట్ చేస్తా, నీ మీద చేయబెడతా, నువ్వు భస్మం అయితే నాకు వరం ఇచ్చినట్టు, లేకపోతే లేదని మరి ఆయన మీద చేయబెట్టడానికి పోతుంటాడు. పోతే అప్పుడు దేవుడు పారిపోతుంటాడు. ఎవరు పారిపోవాలి? మనుషుడు పారిపోవాలి. ఇక్కడ ఎవరు పారిపోతున్నాడు? దేవుడు పారిపోతున్నాడు. మనుషుడు మరి పరిగెత్తి తరుగుతున్నాడు దేవుడిని, ఆగు ఆగు ఆగు, నీ మీద చేయబెడతా, ఆగు ఆగు అంటున్నాడు. నువ్వు చేయబెడితే నీ భస్మం అయిపోతా అని పారిపోతుంది. చూసారండి ఎట్లున్నాయి వేదాల ఇవన్న అర్థాలంటే దేవుడిని తక్కువ చేయటము, మనుషుని ఎక్కువ చేయటము. అదే మన ఒక దేశానికి వచ్చిన శాపం, మన దేశానికి వచ్చిన మరి లాస్ ఏంటంటే దేవుని హెచ్చించరు ఈ ప్రజలు, దేవుని హెచ్చించరు, మనుషుల్ని హెచ్చిస్తారు అన్నమాట. మనుషులకి గుళ్ళు కడతారు. చూడండి మరి 300 కోట్లు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మరి అక్కడ ఎన్నో సముద్రం ముంబైలో ఒక విగ్రహాన్ని కట్టింది. ఎవరైనా కొలబోలు పెట్టారు కదా, మరి 3000 కోట్లు. 3000 కోట్లు అంటే ఎన్ని డబ్బులు చూసారా? ఇదంతా పట్టదనమాట. ఈ రూమ్ కూడా పట్టదు. ఎంతో మంది పేదవాళ్ళకి ఎన్నో ఇళ్ళు కట్టించవచ్చు, ఎంతో డెవలప్ చేయొచ్చు. ఏం చేస్తారు ఆ విగ్రహానికి? అంటే వేరే దేశంలో కోట్లు లేవని కాదు, వారికి ఒక్కొక్కరికి ఒక జెట్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది, ఏరోప్లేన్ ఉంటాయి. కానీ వాళ్ళు దేనికి ఖర్చు పెట్టాలి అని వాళ్ళు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు అన్నమాట. మన వాళ్ళకు దేవుని జ్ఞానం లేదు. ఎంతసేపు కానీ మతపించి కులపించి ఇంకా అది ఇది, ఎవరన్నా వాడు వజ్రాలు అంటే దాన్ని డూప్లికేట్ తీస్తాడు. వాడు ఎవడన్నా మరి అక్కడ మంచిగా చేస్తుంటే దానికి చెడ్డగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మరి మన లోకంలో మరి ఎందుకు ఇంత జ్ఞానం అయిపోయారంటే విగ్రహారాధన. దేవుడు మొదటి ఆజ్ఞ మరి క్రీస్తుపురం 1500 శతాబ్దం క్రితము మరి మోషే ప్రవక్త ఏం చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళైందే కానీ ఏ స్వరూపాన్ని పెట్టుకోకూడదు. చూడండి మరి దేవుడు ఎంతమంది దేవుడు ఉన్నాడు? 33 కోట్ల దేవతలు. నేను వీడియోలు కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను. మరి 33 కోట్ల దేవతలు ఉన్నారయ్యా, సరే ఒక 1000 మంది పేరు చెప్పని నేను అడుగుతాను. చెప్తారా ఎవరైనా 1000 మంది పేరు? ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్తారు, ప్రూఫ్ ఉందా? పురస్తోషాఖలో ఉందా? దానికి అలా దగ్గర జరిగింది కురుక్షేత్ర యుద్ధం అని ఉందా? ఊకేనమాట, అంతే ఊహాగానం. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మనిషిని ఇచ్చిన బట్టి లేఖనములు ప్రవచనములు కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి అని రాయబడింది. పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే కనుక మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికారు. అదే వాక్యం. కనుక నేను చేసే ప్రతి వీడియోలో కూడా మరి వాక్యం చదవండి. ఇది దేవుని వాక్యం చదవని చెప్తాను. ఎందుకంటే మరి బైబిల్ అనేది మరి దేవుడు మనుషుల వరకు రాసిన లెటర్ అన్నమాట. ఇది మన రిలేటివ్కు, మన బంధువులకు, మన ఒక రక్త సమూహులకు ఎట్లా మనం లెటర్ రాస్తామో మరి పరిశుద్ధుడైన దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించిన తండ్రి అయిన దేవుడు మరి మనుషులందరి కొరకు రాసిన లెటరే బైబిల్. నేను కూడా బైబిల్ చదివే వేసుకొని నమ్ముకున్నాను. కనుక మాది ఈ లోకంలో మరి ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళం అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో కులాలు మతాలు ఉన్నాయని చెప్తే మరి నేను కూడా సమయాన్ని బట్టి మీకు తెలియాలని చెప్తున్నాను. అయితే ఒకసారి ఒక పాస్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు ఏ విధంగా నమ్ముకున్నావు దేవుణ్ణి, అయితే మీ వాళ్ళు నమ్మరు అని చెప్పాను. ఎందుకు నమ్మరు మా వాళ్ళంటే మరి చాలా మీ వాళ్ళ మూడు నమ్మకాలు ఎక్కువ ఉంటాయి, అన్ని కులపిచ్చి ఎక్కువ ఉంటుంది, మీకు గజ్జి అని చెప్తాడు. గజ్జి సరిగా దుంద తామర అంటే అట్లాంటి వ్యక్తులు ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఏదో పెద్దగా వాళ్ళు తీసుకుని వచ్చినట్టు మేమే పరిశుద్ధం ఉన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు. అయితే అలాంటి వాళ్ళు ఏమవ్వాలంటే ఒకసారి పొలంలో మరి పని చేయడానికి పోతే మరి పొలంలో పనిచేసే వాళ్ళు మరి భోజనం అంతా ఒక దగ్గర పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు చిన్న చిన్న క్యారేజ్లో తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు అక్కడ భోజనానికి ఒక ఆయన ఎస్సీ ఆయన వచ్చి దానికి తగిలాట. భోజనానికి తగిలినప్పుడు అదే తగిలాట ఆ భోజనం ముట్టుకున్నారని వాళ్ళంతా మరి ఆ భోజనం అంతా పడేసి ఉపవాసం వచ్చారు. ఆయన చెప్పిన ఫాస్ట్ అలాంటి వాళ్ళు మీ వాళ్ళని ఎక్కడ నమ్ముకున్నామంటే అప్పుడు ఇలాంటి వాళ్ళ మా వాళ్ళని ఆయన చెప్తే తెలిసింది నాకు తర్వాత తెలియదు. చూడండి ఇలాగా మన దేశంలో మరి ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం కానీ దేవుని యొక్క పరిశుద్ధత కానీ దేవుని ప్రేమ గుర్తు తెలియని వ్యక్తులు అన్నమాట. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడంటే
ఇక్కడ మీరు నా శరీరం తినండి, నాలాగా కాండి, నా రక్తము తాగండి, నాలాగా కాండి అని యేసు ప్రభువు చెప్పారు. కనుక మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే చూడండి 19వ వచనం చదవండి. 22:19 పిమ్మట దాన్ని విరిచి వారికి ఇచ్చి, లూకా సువార్త 22:19 పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఈ లోకంలో మనిషి నమ్మాల్సింది ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలని నమ్మినప్పుడే నువ్వు దేవుడిని కనపరిచినట్టు. లేదు ఇది కాదు దేవుడితో. కొంతమంది క్రైస్తవులు అన్ని దేవుడితో కావండి అని ఎందుకు కాదు అన్ని చేసింది ఆయన, ఎవరైనా చేశారు? ఈ లోకంలో కనపడేటి అన్నీ కూడా ఆయనే చేశాడు. ఏదైనా దేవుడు చేస్తాడు. కానీ ఎందుకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మరికి జవాబులు రావటం లేదంటే ఆయన చిత్తానుసారంగా ఏదైనా చేయగలడు. కానీ చిన్నపిల్లల్ని కత్తిస్తే ఏం చేస్తాడు? ఆడ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి చాక్లెట్ ఇస్తే తింటాడు, కానీ అదే ఒక చిన్న నైఫ్ ఇస్తే ఏం చేస్తాడనా ఎక్కడంటే అక్కడ గుచ్చుకుంటాడు అనమాట. అవసరమైతే మీకు కూడా అక్కడ కాటు పెడతాడు. చిన్నపిల్లడు కదా. అయితే దేవుడు కూడా మనకు ఏది అవసరమో, ఏదైతే మనకు ప్రయోజనమో, మనకు చేయమో అదే ఇస్తాడు. కనుక దేవుడి మనసు కూడా మనము మిగతా మరి ఈయన శరీరం మేమెట్లా తింటామని వెళ్ళిపోయిన వాళ్ళలాగా మనము ఉండకూడదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమ గలవాడు, నాకు ఏదైనా ఇస్తాడు. అయితే అవసరాన్ని బట్టి ఇస్తాడు, ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తాడని మనం నమ్మాలి. మిగతా 12 మంది వాళ్ళలాగా చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చూడండి రొట్టె పట్టుకొని దానికి ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లించాడో అది ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. ఏమైపోయింది? రొట్టె ఏమైపోయిందన్నా ప్లస్ అయిపోయింది. అంటే అది దేవుని యొక్క శరీరం అయిపోయింది అనమాట. కనుక ఇక్కడ దేవుని శరీరము మీరు తినండి, ఇది నా శరీరము అని అంటున్నాడు. ఆ తర్వాత అదేవిధంగా 20 వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర ఆయన భోజనమైన పిమ్మట ఆ గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన చూడండి, ఈ మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలన కొత్త నిబంధన అని చెప్తున్నాడు. తర్వాత నా రక్తము ఏం చేస్తున్నాడు దేవుడు? ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము. గిన్నె పట్టుకున్నాడు. ఆయన ఏదో గుచ్చుకొని రక్తం తీయలేదు, కానీ గిన్నె పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే రక్తం అని చెప్పాడో అది రక్తమైతే ఇప్పుడు కానానీ భాగంలో ఏం చేసినాడు దేవుడు? మీరు దాన్ని అంచున మట్టుకు నింపండి అని చెప్పినాడు. నింపిన తర్వాత ఏం చేశాడు? ఆయన మీరు తీసుకుపోయి హిందూ ప్రధానికి ఇవ్వని చెప్పిన. అదేంటంటే ఫస్ట్ ఏదో లాస్ట్ వచ్చిన గెస్టులకు ఇస్తాము, ఫస్ట్ ఆయనకి ఇస్తే మళ్ళీ నీళ్ళు ఇచ్చినప్పుడు కోపమైపోయాము అని శిష్యులు కూడా సందేహించలేదు. అంటే ఆయన మాట నమ్మటం, ఆయన ఏం చెప్తే అది చేయటం, ఆయన చేయగలడనే హృదయపూర్వకంగా నమ్మినప్పుడే మనం ఆయన బిడ్డలంగా అవుతాం, ఆయన ఆరాధికులంగా ఉంటాం, ఆయన ప్రకటించగలం. అప్పుడే ఆయన స్వభావం మనకు వచ్చినట్టే. దేవుడి పైన ఎప్పుడైతే సందేహం మనం కలిగి ఉంటామో ఆయన స్వభావం మనకు రాలేదు అని మనము గుర్తించాలి. కనుక ఏరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడే మన వరకు మనమే పరీక్షించుకోవాలి మన దగ్గర. ఎందుకు నాకు డౌట్స్ వస్తున్నాయి? ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు ఇలాంటి నాకు స్వభావము? నేను ఈ విధంగా బాధపడుతున్నాను, ఈ విధంగా అపనమ్మకంతో, దుఃఖంతో, వేదనతో నేను ఎందుకు ఉంటున్నానంటే నాకు ఇంకా దేవుని స్వభావం రాలేదు. దేవుడు ఎప్పుడైనా ఏడ్చాడా? నాకు ఏమన్నా లేదని, ఎప్పుడైనా బాధపడ్డాడా? తక్కువ లేదని. ఎందుకు ఏడ్చాడు? ఆయన మన కొరకు ఏడ్చాడు. యేసు ప్రభు వారు మన కొరకు ఏడ్చారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏడ్చాలని వచ్చిన వాళ్ళతో కూడా ఏమన్నాడు యేసు ప్రభు వారు? అమ్మ నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. చాలా మంది యేసు ప్రభు కొరకు ఏడుస్తారు. యేసు ప్రభువును కొరకు నువ్వు ఏడ్చడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఆయన వచ్చి నీ కొరకై మన కొరకై ఆయన ఏడ్చినాడు. ఆయన కళ్ళులో ఏం చేసినాయి? వాటర్ వచ్చేసి ఆయన ఒక రక్తము చెమటకు ఏమైందంటే ఆయన ప్రార్థన చేస్తుంటే గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులే అయిపోయింది, మారిపోయింది. చూడండి, దేవుడు మన కొరకు ఆయన తను సమర్పించుకొని ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క జీవాన్ని, ఆయన ఉన్న ప్లేస్ని, ఆయన పరలోకాన్ని మనకి ఇవ్వాలని ఆయన లోకానికి వచ్చాడు. కానీ మనం ఆయన పైన సానుభూతి చూపాల్సిన అవసరం లేదు.
చాలా మంది ఏమంటుందంటే దేవుడి కొరకు వేస్తారు, దేవుడు ఏం చేస్తారు దేవుడి కొరకు వేస్తే? దేవుడు మన సానుభూతి తీసుకున్నంత లేదు దేవుడికి. ఆయన ప్రాణం పెట్టగలడు, నేను దాన్ని తిరిగి తీసుకోగలదని చెప్పాడు ఆయన. అయ్యో మనుషులైతే ప్రాణం అంతా రాదే అంటాడు. ఆయన ప్రాణం పెట్టగలడు, దాన్ని తిరిగి తీసుకోండి. దట్ ఈస్ గాడ్. కనుక ఆయన ఇలాంటి కార్యం చేస్తాడని ఆయన గొప్పదనాన్ని నమ్మాలి, ఆయన మనసును ధరించుకోవాలి, ఆయన ప్రేమను ధరించుకోవాలి, ఆయన గురించి మన ఇతరులకు ప్రకటించే వాళ్ళంగా ఆయన సువార్తని సిద్ధ మనసుని జోడు ధరించుకొని మనం సిద్ధపడి ఆయన శరీరంలో పాల్గొంటారు. చూడండి, మనము తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట ఆయన స్వభావాన్ని ధరించుకొని ఆయన శరీరంలో పాల్గొంటాలి. ఆయన స్వభావం మనకు ఉన్నప్పుడు ఆయన విశ్వాసత, నీతి విశ్వాసత అంతరిక్షములో అధిగమించను. ప్రభులో దేవుల్లో ఎంత విశ్వాసం ఉందంట? అంతరిక్షం అంటే ఎంత దూరం ఉందనా? ఎంత దూరం ఉంది? ఎవరు కూడా గుర్తించలేరు. అంతరిక్షం అంటే స్టార్స్ ఉన్న ప్లేస్ అనమాట, చుక్కలు ఉండే స్థలం, దాన్ని అంతరిక్షం అంటారు. అంటే ఆయన విశ్వాసం ఎంతవరకు అంటే అంతరిక్షాన్ని కూడా అధిగమించింది. అలాంటి విశ్వాసంతో మనం దేవుని దగ్గర మనం తీర్మానం చేసుకుని ఆయన శరీరంలో పాల్గొంటాం. ఆయన ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమ ఎంతదంట? అసలు లెక్కించడానికి కూడా పొడుగు, వెడల్పు, లోతు పౌలే కొలవలేకపోయాడు. మనం ఏం కొలుస్తాం? అలాంటి ప్రేమ కలిగి మనం ఆయన శరీరంలో పాల్గొండాలి. ఆయన పరిశుద్ధత ఎలాంటిది? పరిశుద్ధుడని గానం ప్రతిగానంలో చేస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. చూడండి, అలాంటి మనసుతో కనుక దేవుని మనసు గురించి మనం చెప్పుకోకపోతే మనకు సమయం సరిపోదు. కనుక సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ ముగించుకొని మనం ఒకటి మరి దేవుని ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే ఆయన స్వభావం కలిగి ఆయన శరీరంలో పాల్గొంటున్న దేవుడు మనకు సాయం చేయగలరు. ఆ విధంగా మనము కొద్ది నిమిషాలు మౌనం నుండి మనం ఆయన శరీరంలో పాల్గొనడానికి సిద్ధపడతాము. మోకరించండి, కొద్ది నిమిషాలు మౌనం నుండి ప్రభు శరీరంలో పాల్గొంటాము.